రాంబాబుపై కేసు సైతం గుంటూరులో నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ కార్యాలయం దగ్గర విజువల్స్ సైతం చూస్తున్నాం. గుంటూరులో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. అంబటి ఇంటి ముట్టడికి వెళ్లిన టీడీపీ మహిళా నేతలు కేసును సైతం బుక్ చేసినట్టు తెలుస్తోంది. పోటీగా అక్కడకు వైసీపీ శ్రేణులు సైతం చేరుకున్నారు. దీంతో అంబటి రాంబాబు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గుంటూరులో అంబటి రాంబాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. అంబటి రాంబాబును చెప్పుతో కొడతామంటూ చెప్పు చూపించారు టీడీపీ మహిళా కార్యకర్తలు. వాళ్లకు వైసీపీ కార్యకర్తలు ఎదురుపడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అంబటి రాంబాబు ఇంటి ముందు ఇటు టీడీపీ మహిళా శ్రేణులు రావడంతో అదేవిధంగా వైసీపీ శ్రేణులు సైతం పోటాపోటీగా వచ్చి చేరుకోవడంతో అంబటి రాంబాబు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అడిగి తెలుసుకుందాం. మణికుమార్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు ఏమంటున్నారు? ఇటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులకు సంబంధించిన వాగ్వాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఏదైతే అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి ఒక టీడీపీ మహిళ కార్యకర్త వచ్చింది. మా చంద్రబాబునే నువ్వు ఆ వ్యాఖ్యలు చేసేంత గొప్పడు అంటూ కూడా చెప్పు చూపించి అంబటి రాంబాబును చెప్పుతో కొడుతున్నట్టు కూడా చెప్పు చూపింది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ మహిళా కార్యకర్తలు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మహిళా కార్యకర్తలు మాట్లాడదాం. ఆమె ఏం జరిగింది అసలు? ఆవిడెవరు? ఆమె బండి మీద వచ్చిందండి. వస్తే మేము మెల్లకుండానే ఉన్నాము. చెప్పు చూపెట్టేసేసి లంజా కొడక లంబి కొడక అని తిడుతుంది. ఎస్ట్ మినిస్టర్ అని ఆ మాట మాట్లాడుతుందామా? ఏముందనేసి మాట్లాడిద్ది అసలు? ఆమె వచ్చింది, బండి పెట్టింది, ఉరికెత్తేసింది, 4 మనుషులు తెచ్చుకుంది, పులిహారలు తెచ్చుకుంది, దేనికి రాళ్లు తెచ్చుకుంది, గడ్డ పలుకులు తెచ్చుకుంది, ఎవరిని కొట్టేసేద్దాం అనేసి తెచ్చుకుందో మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఆమె తెచ్చుకున్నది మరి ఆగాలి కదా. మరి ఇంతమంది పోలీసు బందోబస్తులు చేస్తున్నారు, మళ్ళీ అడ్డే మాట్లాడుతున్నారు, అడ్డే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకా మేము ఎందుకు పొద్దున్న చేసిన దానికి కూడా ఇప్పుడు లడ్డుది అయిపోయింది. కీడు చేస్తున్నారు, మాట్లాడుకున్నారు. పొద్దున గుడికి వెళ్ళొచ్చాము, చక్కగా అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ బ్యానర్ల కాడ గొడవ చేసినా కూడా సార్ వచ్చాడు, అన్ని బాగానే జరిగినాయి. అసలు సార్ మీద అంత కోపం ఉన్నప్పుడు సార్ ముందే మాట్లాడుకొని ఒక సార్ అయిపోయింది కదా. పద్దాకలు ఈ గొడవలు ఉండకూడదు కదా. సార్ని పద్దాకలు తిడతాము, పొద్దునే లేచి నాగ నుంచి లంచా కొడక లంటే కొడక ఇయే మాట్లాడినా సార్ని? నేను ఇష్ట మినిస్టరేగా మీతో పాటేగా చేసింది. ఆ రోజున ఎమ్మెల్యే గారు లాగా చేశారు, అన్ని చెందారు, అంతా అంటే అట్లా తిడతా ఉంటదామా? అసలు ఏముందనేసి ఆమె తిట్టిద్ది అనేసి, అంత గర్వం దేనికి? డబ్బులు తీసుకుందనేసి తిట్టిద్దేమో, మాకు తెలియదు కదా. ఆ డబ్బులు అట్టాగా ఇచ్చేసేసి సరేనమ్మా తిట్టండి కొట్టండి రాళ్ళు వేసుకొని రండి అమ్మా అని చెప్పానేమో నెక్స్ట్ మినిస్టర్ అన్ని. అది జరిగిందండి. ఆమె వస్తే మాత్రం చెప్పులు తీసుకుని కొడతాము. ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేయకపోయినా కూడా అదే చెప్పు కానీ ఆమెని గ్యారెంటీ కొడతాము. ఆ చెప్పు మాత్రం గ్యారెంటీగా అయ్యిద్ది. ఆ బండి ఉంది కదా, ఆ బండిని కూడా దాన్ని ఎత్తినే కొడతాము. ఇది మాత్రం ఫైనల్ గా జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మొత్తం జరిగిన వ్యవహారం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సమాధానం చెప్తాను, అడగొద్దు. నేను చాలా క్లుప్తంగా నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు ఓకే రెడీ. నేను చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ నిన్న ఈ రోజు జరిగిన పరిణామాలు, నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు, వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం. మాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని
మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం